ఆర్మీ క్యాంటీన్ దగ్గర నాగర్ కర్నూలులో విద్యుత్ సీఎండీ జితేష్ వి పాటిల్ పర్యటించారు. కల్వకుర్తి పట్టణంలోని 33/11 kV సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులను సమీక్షించి సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించేందుకు అవసరమైన పరికరాలు, సదుపాయాలు సమకూర్చనున్నట్లు తెలిపారు. విద్యుత్ సంస్థ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే మనం వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం ఉంది. మెయిన్గా మన ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న ఆపరేటర్స్ అండ్ లైన్మెన్ వీళ్ళే మన బలం ఈ వ్యవస్థ. సో వాళ్ళకి ఏమేమి ఇంకా ఎక్విప్మెంట్ కావాలో అది కూడా మేము చూస్తున్నాము. రిపేర్ అండ్ మెయింటెనెన్స్ బడ్జెట్ ఆల్రెడీ వాళ్ళకి పొజిషన్ అయింది ఇంతకుముందు. ఇంకా వాళ్ళకి అదనంగా ఇచ్చేసి ఇక్కడ ప్రాబ్లం రాకుండా చూసే ప్రయత్నంలో ఇక్కడ విజిట్స్ కొన్ని పెట్టడం జరిగింది. అండ్ సిఈ గారు, ఎస్సీ గారు చాలా మంచి అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సో ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ మన ఎస్సీ గారు, డిఈ గారు ఎప్పుడైనా స్టాక్లో ఉంటుంది. మనకి పీక్ లోడ్స్ ఇప్పుడు చరిత్ర చూస్తే 18,000 మెగావాట్ దాటింది ఈ సంవత్సరం. అయినా కూడా మొత్తం ఇక్కడ కూడా బ్లాక్అవుట్లు, ఏరియా మొత్తం పోయింది, అట్లాంటివి జరగలేదు. అదంతా మన ఈ ఎస్పీడీసీఎల్ వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బందిది వాళ్ళ కృషి అది. సో పవర్ కట్స్ ఏదైతే ఎక్కడైనా జరిగిందంటే మెయిన్లీ ఇది వాతావరణంలో ఎప్పుడైనా గాలి కాకుండా అది చేస్తాం. రైతాంగానికి అండ్ విద్యుత్ వినియోగదారులందరికీ నేను